రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని జనసేన నేతలు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ అధ్యక్షతన పార్టీ కీలక నేతలు, పార్టీ వైస్ ప్రెసిడెంట్, పార్టీ ప్రచార కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించే విధంగా పార్టీని తయారు చేస్తున్నామని తెలిపారు. కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అంశంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని, అంతవరకు బలమైన క్యాడర్ కలిగిన డివిజన్లో తమ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా పోటీ చేస్తారని తెలిపారు. ఒక జనసేన మార్పు కోసం, ఒక నిజాయితీగా సిద్ధాంతాల కోసం ఫైట్ చేసి ఈ రోజు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్న విషయం అందరికి తెలిసిందే. తెలంగాణలో కూడా ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ జనసేన బలోపేతం చేద్దామని ఆ ప్రణాళిక చేస్తూనే ఉన్నారు. ఇది రైట్ టైం అనిపించింది మాకు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అనుకుంటున్న టైంలో మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తెలంగాణ జనసేన బలోపేతానికి, మరియు ఆయన ఎప్పుడు చెప్తుంటారు అధినేత పవన్ కళ్యాణ్ గారు, కొత్త రక్తం రావాలి అంటే ఇప్పుడున్న రాజకీయాలకు ధీటుగా, అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో మార్పు అండ్ ఒక నిజాయితీ, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, ఒక నిబద్ధత ఉండే నాయకులు కావాలని ఎప్పటి నుంచో ఆయన ఫైట్ అది. సో దిస్ ద రైట్ టైం. నేను ఏంటంటే యాజ్ ఎ ప్రచార కార్యదర్శిగా, జనసేన ప్రచార కార్యదర్శిగా నా ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో చాలా మంది యువత ఉన్నారు. చాలా మంది యువతకి ఇది ఒక మంచి అవకాశంగా నేను చెప్పబోతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ గురించి అనేది 16th ఉంటాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఏవైతే రిలీజ్ చేస్తారో, జనసేన పార్టీ ఈ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేస్తుంది. ఇందులో భాగంగా గత 2 నెలల నుంచి గిట జనసేన పార్టీ తెలంగాణలో మా క్యాడర్ ఎక్కడైతే బలంగా ఉందో దానికి అనుగుణంగా ఇంటర్నల్ గా మేము వర్క్ చేసుకుంటూ వచ్చాం. దీని మీద పూర్తి స్థాయిగా అఫీషియల్ గా షెడ్యూల్ రిలీజ్ అయినాక ఎక్కడెక్కడైతే మా బలంగా ఉన్న చోట తెలంగాణ తరఫున అభ్యర్థులను నిల్చోబెట్టి ఒక మంచి వాతావరణంలో పూర్తి స్థాయిగా జనసేన పార్టీ తరఫు నుంచి మాక్సిమం ఎన్నైతే ఉన్నాయో సీట్లల్లో, అక్కడ వార్డులలో కానీ డివిజన్లలో కానీ పోటీకి నిల్చోబెట్టి జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకెళ్లాలని మా